అసలు ఈ కౌన్సిలింగ్‌లో ఏం ప్రాసెస్ జరుగుతుంది? అసలు ఎన్ని రౌండ్స్ జరుగుతాయి సార్? సో ఇప్పుడు నీట్ అనే కౌన్సిలింగ్ ప్రాసెస్లో 4 రౌండ్స్ ఉన్నాయి టోటల్. సో ఎవ్రీ రౌండ్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు స్టూడెంట్స్. ఒకటేసారి కౌన్సిలింగ్ ఫీ అనేది పే చేయాలి. ఆ కౌన్సిలింగ్ ఫీ పే చేశాక, అదే రిజిస్ట్రేషన్ టైంలో కౌన్సిలింగ్ ఫీ పే చేశాక ఫస్ట్ రౌండ్ ఉంటుంది, సెకండ్ రౌండ్ ఉంటుంది, థర్డ్ రౌండ్ ఉంటుంది, ఫోర్త్ రౌండ్ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే సెప్టెంబర్ 1 కల్లా క్లాసెస్ స్టార్ట్ చేద్దామని ఉన్నారు. సో ఆల్మోస్ట్ సెప్టెంబర్ ఎండింగ్ వరకు ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఇంక్లూడింగ్ స్ట్రే రౌండ్, వేకెంట్ సీట్స్ అన్నీ కూడా ఫిల్ అయిపోతాయి అనమాట. ఎవ్రీ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఒక 6 to 7 days గ్యాప్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ అనేది 30th నుంచి 6th ఉంది. సో అలాగే ఒక 2-3 days గ్యాప్లో మళ్ళీ సెకండ్ రౌండ్ స్టార్ట్ చేస్తారు, దాంతో థర్డ్ రౌండ్ స్టార్ట్ చేస్తారు. కౌన్సిలింగ్ ప్రాసెస్ అయ్యాక ఏవైతే డాక్యుమెంట్ స్టూడెంట్స్ అప్లోడ్ చేశారో అవన్నీ కాలేజ్ వాళ్ళే వెరిఫై చేసి అడ్మిషన్ అనేది తీసుకుంటారు. సో ఇది మన ప్రాసెస్ ఫర్ MBBS అండ్ BDS. దీని తర్వాత ఆయుష్ కోర్సెస్ స్టార్ట్ చేస్తారు. మన ఆయుర్వేదిక్, ఉనాని మెడిసిన్, హోమియోపతి, ఈ కౌన్సిలింగ్ కూడా వీళ్ళే కండక్ట్ చేస్తారు. అండ్ దెన్ మనకి BSc నర్సింగ్, ఈ పారామెడికల్ కోర్సెస్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది మన నీట్ ది స్కెడ్యూల్.